మేడం పట్టుకున్న మార్కెట్ యార్డ్ని విజిట్ చేయడం జరిగింది. అయితే మనకి వస్తున్న సమాచారం మేరకు ఈ టొమాటో ధర ఏదైతే ఉందో ఇది కాస్త పడింది, రేటు తగ్గుతుంది రైతులకి. కాబట్టి మనం మార్కెట్ యార్డ్ మళ్ళీ స్టార్ట్ చేసాం. ఈరోజు 2 టన్నుల వరకు మనకి టొమాటో స్టాక్ కూడా వచ్చింది. క్వాలిటీ యావరేజ్గా ఉంది. సో నేను చెప్పాను ఏడీ మార్కెటింగ్ అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా క్వాలిటీ యావరేజ్గా ఉంది కాబట్టి కేజీ 10 రూపాయల వరకు మనకి రైతుకి లాభం కలిగే విధంగా కొనమని ఈ స్టాక్ అంతా కూడా కర్నూలు సీ మార్కెట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జెడ్గా మార్కెట్ యార్డ్ పనిచేస్తుంది. సో రైతులందరూ కూడా తాము పండించి కోసుకొని పెట్టుకున్న టొమాటో స్టాక్ ఏదైతే ఉందో అది మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవాలి. దళారుల దగ్గర మరీ తక్కువ ధరకి అమ్మి నష్టపోకూడదని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. మేడం బహిరంగ మార్కెట్ 5 రూపాయలు పోతున్నాయి, మీరు 10 రూపాయల కొనుగోలు చేయమన్నారు. బడ్జెట్ కేటాయించారా? బడ్జెట్ అంటే నో లాస్ నో గెయిన్కి ఇప్పుడు మనం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తామండి. అంటే మన హమాలీల ఖర్చు అలాగే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కొంచెం డిపార్ట్మెంట్ భరించుకొని మార్కెట్ మన రైతు బజార్ సీ క్యాంప్ ఉంది కదా అక్కడ అమ్మే విధంగా ప్లాన్ చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా మనకి కాస్త లభ్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు అని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఫ్రీ అన్న ఒక హోప్తో మనం 10 రూపాయలు కేజీకి పలికే విధంగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాం. అంటే కర్నూలు మార్కెట్లో 5 రూపీస్ పోయింది అనుకోండి, అప్పుడు 10 రూపీస్ కొంటారా మీరు ఇక్కడ? అంటే క్వాలిటీ బట్టండి. ఇప్పుడు కన్స్యూమర్స్ కూడా క్వాలిటీ బాగుంటే కొంచెం కొనడానికి ముందుకు వస్తారు. ఇది యావరేజ్ క్వాలిటీ ఉంది కాబట్టి 10 రూపాయలు చెప్తున్నాం. కొంచెం నాసి రకం కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. వాటికి మనం 10 రూపాయలు ఇవ్వలేకపోవచ్చు, అక్కడ కొంచెం ధర తగ్గుతుంది. బట్ యావరేజ్ క్వాలిటీ ఉంటే